తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు నారా లోకేష్కి అప్పగించే అవకాశం ఉందా? నారా బ్రాహ్మణిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా? ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్న. మీ ఆలోచన విధానాలు చాలా ఫాస్ట్ ఉన్నాయి. మీ అంత వేగంగా మేము ఆలోచించడం లేదు. అక్కడైనా ఇక్కడైనా తెలుగు జాతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను అని చంద్రబాబు స్పందించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వేడిని పెంచుతున్నాయి. First of all, hearty congratulations, sir. First of all, hearty congratulations. This is Hema. Sir, మీరు కంప్లీట్ గా ఏపీ బాధ్యతలు చూసుకొని ఇక్కడ లోకేష్ గారికి బాధ్యతలు ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సార్ ఇంకోటి దాన్ని కంటిన్యూ సార్ 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 ఆలోచన విధానం చాలా ఫాస్ట్ సార్ 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 నారా బ్రాహ్మణికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ఏపీకి పరిమితమైంది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో పోటీ చేసి గ్రేటర్లో కీలక స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ ఆ తర్వాత పక్కకు తప్పుకుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో జతకట్టి మహాకూటమి పేరుతో ప్రజల్లోకి వెళ్ళగా 2 స్థానాలు గెలిచింది. ఆ ఎన్నికల్లో గెలిచిన 2 ఎమ్మెల్యేలు అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడంతో క్యాడర్ చెరో దారి చూసుకున్నారు. విభజనకు ముందు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర 3 ప్రాంతాల్లో గట్టి పట్టున్న టీడీపీకి విభజన తర్వాత తెలంగాణకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా టీటీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణను నియమించారు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చినా తెలంగాణలో మాత్రం అనుకున్న ఫలితాలు రాలేదు. 2018 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎల్ రమణ బీఆర్ఎస్లో చేరడంతో పార్టీ సీనియర్ నేత బక్కని నరసింహులకు తెలుగుదేశం బాధ్యతలు అప్పగించారు. ఆయన సారథ్యంలోనూ టీటీడీపీకి పెద్దగా ప్రయోజనం చేకూరిందేమీ లేదు. టీడీపీ మరింత ప్రాభావం కోల్పోయింది. 2019లో ఏపీలోనూ తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో తెలంగాణలోనూ ఆ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. నేతలు పార్టీ మారినా ఏళ్ల తరబడి టీడీపీ సిద్ధాంతాన్ని నమ్ముకుని వెన్నంటే ఉండే కార్యకర్తలు తెలుగుదేశానికే వెన్నముక్కగా నిలిచారు. అదే ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉండేలా చేసింది. ఏపీలో కూడా ఓడిపోవడంతో పార్టీ అధ్యక్ష బాధ్యతలను బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్కి అప్పగించారు. అయితే 2024 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలా వరుసగా పార్టీ అధ్యక్షులే ఇతర పార్టీల్లోకి జంప్ కావడంతో క్యాడర్ మరింత డీలా పడిపోయింది. ఏపీలో తిరిగి టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టింది. ఇక తెలంగాణ పైన ఫోకస్ పెడతామన్న చంద్రబాబు అందుకు తగినట్లే అడుగులు కూడా వేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చిన ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీపీలో పాత కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయించారు. పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఉన్న కమిటీలను రద్దు చేశారు. ఏపీ తెలంగాణలలో ఒకేసారి కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. కమిటీల ఏర్పాటు అనంతరం టీటీడీపీ అధ్యక్షుడిని ప్రకటిస్తారని సమాచారం. సో ఈసారి టీటీడీపీ అధ్యక్షుడు ఎవరు ఉండబోతున్నారు? నారా లోకేష్ ఉండబోతున్నారా? బ్రాహ్మణి ఉండబోతున్నారా అనేది ఈ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నతో ఉత్కంఠ నెలకొంది. నిజంగానే ఆ దిశగా అడుగులు వేస్తే ఖచ్చితంగా వీరిద్దరిలో ఎవరినో ఒకరిని టీటీడీపీ అధ్యక్షుడిని చేసే అవకాశం లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే తెలంగాణలోనూ పూర్వ వైభవం సాధించాలని చూస్తున్న టీడీపీ ఈసారి పెద్ద నేతలనే రంగంలోకి దింపాలని చూస్తోంది. టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలను నారా బ్రాహ్మణి లేదంటే నారా లోకేష్కి ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా బాబు కూడా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. చంద్రబాబే రంగంలోకి దిగడంతో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు.